నమో బుద్ధాయ. పావలో మజిలీ. వైశాలి నుండి బయలుదేరిన భగవానుడు బండ గ్రామం చేరుకున్నారు. బండ గ్రామం నుండి హట్టి నగరానికి, అక్కడి నుండి భోగనగరానికి చేరుకున్నారు. భోగనగరం వేడి పావకు పయనమయ్యాడు. పావ చేరిన భగవానుడక్కడ చుందుడను కంసాలికి చెందిన మామిడి తోటలో విశ్రమించాడు. బుద్ధుడు పావ విచ్చేసి తన మామిడి తోటలోనే బస చేసిన విషయం చుందునికి తెలిసింది. చుందుడు మామిడి తోటకు వెళ్ళి భగవాన్ని దర్శించి పక్కన కూర్చునగా బుద్ధుడు అతనికి ధర్మోపదేశం చేశారు. ధర్మోపదేశంతో ఆనందపరవశుడైన చందుడు భగవాన్తో రేపటి రోజున భిక్షు సమేతంగా విచ్చేసి మా ఆతిథ్యం స్వీకరించగలరనే భాగ్యం కలుగజేయాలని కోరాడు. భగవానుడు మౌనంగానే తన అంగీకారం తెలుపగా చుందుడు సంతోషంతో వెళ్ళిపోయాడు. రెండవ రోజు చుందుడు తన ఇంట పలు రకాల పిండి వంటలతో పాటు సూకర మద్దవ భోజనాన్ని సైతం వడ్డించాడు. భగవాన్ భోజనం సమయమైంది, భోజనం సిద్ధమైందని తెలిపారు. బుద్ధుడు చీవరాన్ని ధరించి చేతిలో భిక్షపాత్రను తీసుకొని చుందుని ఇంటికి వెళ్ళారు. అక్కడ చుందుడు ఏర్పాటు చేసిన భోజనాన్ని తిన్నారు. భోజనం తర్వాత చుందునికి ధర్మోపదేశం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. చుందుడు వడ్డించిన భోజనం తథాగతునికి అనుకూలంగా లేకుండింది కనుక అతడు అస్వస్థతకు లోనైనారు. రక్తస్రావంతో పాటు చాలా నొప్పి కలిగింది. కానీ తథాగతుడు ధ్యాన ప్రభావంతో, స్మృతి సంప్రజ్ఞానంతో ఆ బాధను సహించారు. మామిడి తోటకు తిరిగి వచ్చాక కొద్దిగా స్వస్థత కలిగినాక ఆనందంతో బుద్ధుడు కుషీనార వైపు వెళ్దామని అన్నాడు. భిక్షు సంగతులతో పాటు భగవాన్ బుద్ధుడు కుషీనార చేరుకున్నారు. నమో బుద్ధాయ. నమో తస్సా భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్సా బుద్ధం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ద్వితీయం పి బుద్ధం శరణం గచ్ఛామి.